హలో అందరికీ. ఈ సండే తనే ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయింది. అదేనండి స్టేడియంలో మ్యాచ్ చూసే ఎక్స్పీరియన్స్. సో రండి అక్కడ ఏం జరిగిందో చూద్దరు. కానీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్, అది థర్డ్ డే. అదే స్టేడియం మధురవాడలో ఉంది. వైజాగ్ గడ్స్ తెలుస్తుంది బాగా. రోడ్డు మీద తెగ టీషర్ట్లు అమ్మేస్తున్నారు, విరాట్ రోహిత్ అని పేరు పెట్టేసి. విరాట్ కోహ్లీ మ్యాచ్లో లేడు కానీ విరాట్ కోహ్లీ షర్ట్లు అమ్ముడుపోతున్నాయి. ఇదేనేమో బ్రాండింగ్ మహిమ అంటే. మేము షర్ట్ కొనుక్కున్నాము ఆ రోడ్డు మీదే, కానీ వేసుకోవడం మాత్రం అవ్వలేదు. పిల్లలతో ఉన్నప్పుడు షర్ట్ కాదు కదా, చిన్న బొట్టు కూడా పెట్టుకోవడానికి టైం ఉండదు. ఇంకా మెయిన్ రోడ్ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, మన గేటు వెతుక్కుంటూ. తనే అయితే ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారా నన్ను అన్నట్టు చూశాడు. లోపలికి ఎంటర్ అయిపోయాము. అవ్వగానే మన వాళ్ళ గురించి తెలుసు కదా, పిప్పి డుమ్డుమ్లు, అరుపులు, కేకలు, డ్యాన్స్లు మామూలుగా ఉండదు మరి. ఇవన్నీ చూస్తానే బిత్తరిపోయాడు. ఆ సౌండ్లు విని ఇంకొకటే ఏడుపు. వీళ్ళ అరుపులు ఆగగానే ఏడుపు కూడా ఆపేశాడు. ఇలా ఒక 3 times జరిగింది. 4th టైంకి ఇంక అరుపులు గోళ్ళు విన్నా కూడా ఏడవలేదనమాట. అలవాటు పడ్డాడు బేసిక్గా తనకి ఇవన్నీ అలవాటు అవ్వాలని మేము తీసుకొని వెళ్ళాం. సో అందుకే ఏడ్చిన వెంటనే తీసుకొని వచ్చేయకుండా ఇంటికి కొంతసేపు ఉన్నామన్నమాట. స్టేడియంలో జనాల యొక్క ఎంతూజియాజం ఏంటో ఇప్పుడు మీరే చూడండి వీడియోలో. సూపర్ ఉంటుంది. అక్కడ ఒక భయ్య పెద్ద ఫ్లాగ్ పట్టుకుని కూర్చున్నాడు. భయ్య ఒకసారి ఫ్లాగ్ కావాలి అని చెప్పి అతని దగ్గర తీసేసుకున్నాను. ఒక 1/2 hour వరకు నేనే ఊపేశాను ఫ్లాగ్ని. ఇంకొంతసేపట్లో వచ్చి ఫ్లాగ్ అడిగేస్తారు అతను అన్నప్పుడు నేనే ఫ్లాగ్ తీసుకుని వెళ్ళి అతనికి ఇచ్చేసాను. ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, మంచి ఫుడ్ ఉందండి. డామినోస్ పిజ్జాలు, ఐనాక్స్ వాడి సమోసాలు, కూల్ డ్రింక్లు అవన్నీ ఒక రౌండ్ వేసేసాము. అదే రౌండ్ అంటే బేసిక్గా తినేసామన్నమాట. అది రికార్డ్ చేయలేదు. నా తిండి నేను రికార్డ్ చేసుకుంటే బాగోదు కదా. మంచి ఫుడ్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది అక్కడ మ్యాచ్ చూస్తూ. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఇంకా నేను, డాడీ, బాబు, మా హస్బెండ్ కలిసి ఒక ఫోటో దిగేసాం. వెళ్ళడానికి ఒక అరగంట, రావడానికి ఒక అరగంట, అక్కడ స్టేడియంలో ఒక గంట. ఇలా అయింది మ్యాచ్ ఎక్స్పీరియన్స్ తనే గాడిది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.